హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అసలు ఏంటండి, ఎన్ని సంవత్సరాలైంది నేను ఛానల్ మొదలుపెట్టి? దాదాపు 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్‌లో 190 వీడియోస్ దాకా చేశాను. ఒక 40, 50 పొరపాటున నేనే ఒక వీడియో మీద డిలీట్ ఆప్షన్ టిక్ పడబోయి అన్నిటి మీద 40 మీద పడి డిలీట్ అయిపోయాను. అయినా కూడా 120, 130 ఉన్నాయి. అన్నీ కూడా ఉపయోగం పడే వీడియోలే. మీరు ఎవరైనా చెత్త వీడియోలు చేస్తున్నారనుకోండి, కింద కామెంట్లో ఏం పెడతారు? మంచిగా చేయండి, లేదా సమాజానికి పనికొచ్చేవి చేయండి, లేదంటే మంచిగా చేయండి అని పెడతారు. మరి మంచిగా చేసే వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరండి? ఇప్పుడు ఎన్ని రోజులు ఒక వీడియోని కనుక మీరు వైరల్ చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? కొందరు చెప్తారు మా ఛానల్ 10 రోజుల్లోనే మానిటైజేషన్ అయిపోయింది, లేదంటే నెల రోజుల్లోనే మానిటైజేషన్ అయిపోయిందని. నా అయితే 4-5 వీడియోలు ముందుకెళ్తున్నాయండి. ఒకటి వచ్చేసి కస్తూరి పిలిచి చిన్నపిల్లలకి, అది 9,000 మంది ఏమో చూశారు. తర్వాత పొన్నగంటి ఆకు వేపుడు ఫ్రై, అదొకటి 23,000 మంది ఏమో చూశారు. మళ్ళీ ఇది పెయిన్ కొరుకుడికి ఇది నేపాలి గింజలు, అది 53,000 మంది ఏమో చూశారు. మళ్ళీ తల ఉట్టిగా ఏ కారణం లేకుండా తిరుగుతూ ఉంటుంది, దానికి నిమ్మకాయ వాటరు, ఆ వీడియో కూడా బాగానే ఉంది. ఏదో ఒక వీడియోని చూస్ చేసుకొని ఒక్కదాన్ని వైరల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిన్న బీట్రూట్ పచ్చడి ఉంది, అది ఎవరు కూడా ఇంచుమించు పెట్టలేదు. అది నా సొంతదే, నేను ఇంట్లో చేసుకునేదే మీకు చేసి చూపించాను. ఇప్పుడు ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ నాకు చెయ్యాలనిపించట్లేదండి. ఇంతకుముందే మీకు చెప్పాను. ఇప్పుడు ఇంతకుముందు నేను తలకి బియ్యం కడిగిన నీళ్ళతోటి వాటర్ తోటి జుట్టు పెరుగుతాయి అని చెప్పాను. నాకు ఎన్నో వ్యూస్ రాలా. అదే సేమ్ నేను ఎలా అయితే చేశానో ఇంకొకరు అలాగే చేశారు. సేమ్ ఏం తేడా లేకుండా వాళ్ళకి వేలల్లో లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. ఏం తేడా ఉంది అంటే, వాళ్ళు సెలబ్రిటీలు అంటే మీరు చేయబట్టే కదా ఎవరైనా సెలబ్రిటీలు అయ్యేది. చేయకుండా అయితే ఎవరు అవ్వరు కదా. ఇప్పుడు మీరు చెప్తేనే కదా. ఇప్పుడు ఎవరు చెప్తే ఏముందండి? ఇప్పుడు సెలబ్రిటీలు కానీ, లేకపోతే మామూలు వాళ్ళు చెప్పినా, లేకపోతే ఏది చెప్పినా, ఎవరు చెప్పినా కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరినైనా ఆదరించాలి కదా. నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అండి. అప్పుడంటే పంపించలేదు, సరే ఏదో మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని శుభ్రంగా అన్నీ మంచిగానే పెట్టాను వీడియోలు. 3,800 వరకు వాచ్ టైం అవర్స్ వెళ్ళిందండి. వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు నెల రోజుల్లోపు ఏదన్నా ఒక వీడియోని వైరల్ చేయకపోతే ఆ వచ్చిన వాచ్ టైం అంతా పోతుంది. ఎందుకంటే మామూలుగా సంవత్సరంలోపే కలుస్తుంది కదండి. నాది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వచ్చిన టైం వాచ్ అవర్స్ పోతుంది. ఒకవేళ నేను ఒక నెల రోజులు చూస్తానండి. నెల రోజులు చూసి సక్సెస్ అయితే అయింది, 1-2 నెలలు చూస్తాను, లేదంటే కొత్తది ఓపెన్ చేస్తాను. ఎందుకంటే అది ఇంకొక సంవత్సరం ఉన్న టైం ఉంటుంది కదా, ఏదో ఒక వీడియో ఒక వైరల్ అవుతుందని. ఒక అతను ఏమని చెప్పారంటే, మనకి కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది సక్సెస్ అయింది లేదని. కరెక్టేనండి. నాది అవ్వటానికి వెళ్ళి చివరి వరకు వెళ్ళి 3,800 అంటే మాటలేం కాదు కదండి. 3,800 వాచ్ అవర్స్ దాకా వెళ్ళి వెనక్కి డౌన్ అయిపోయిందండి. అంటే నేను సక్సెస్ అవ్వబోయేదాన్నే చెడగొట్టుకున్నాను. కాబట్టి మళ్ళీ నాకు నేనే ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాను. ఏది అప్లై చేసినా రావట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి తొందరగా రావండి. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, లేకపోతే 1కి 4 చెప్పి మాయ మాటలు చెప్పడం నాకు చేత కాదు. అలా చేసే వాళ్ళయ్యే ఇప్పుడు రోజులుగా ఉన్నాయి. యాక్టింగ్లో అయినా అంతే, ఏదైనా అంతే. ఏదైనా కానీ ఏ పద్ధతిలో అయినా కానీ కరెక్ట్గా వస్తేనే నేను చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ ఇవి కూడా అంతే. వీడియోస్ ఏదైనా నాకు తెలిసింది నేను ఇంట్లో వాడి నాకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను వేరే వాళ్ళవి కూడా చెప్పినా కూడా చేయను. నా మీద ఇప్పుడు ఎప్పటి నుంచో మేము హాస్పిటల్కి వెళ్ళటం తక్కువ, ఇంట్లోనే ఏది వచ్చినా కానీ క్యూర్ చేసుకుంటాం కాబట్టి ఏదన్నా నాకు తెలిసిన టిప్ ఉందనుకుని చెప్తాను. అది మీకు ఇష్టమైతే వాడచ్చు, లేదంటే లేదు. దాన్ని వాడాలని ఏం రూల్ లేదు. తెలుసుకున్నంత మాత్రం ఉపయోగమే కదండి. ఇప్పుడు మరీ చిన్నదానికి చితకదానికి హాస్పిటల్కి పరిగెత్తి అట్లా చేసుకునే కన్నా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అయినా ఎన్ని రోజులు ఎదురు చూడాలండి బాబోయ్. మధ్యలో బాగానే చేస్తున్నాను. ఇప్పుడు సరే కంటిన్యూస్గా చేద్దామంటే, ఇప్పుడు 3 రోజుల నుంచి రోజుకి ఒక వీడియో పెడుతుంటే 60, 70, 30, 40 ఆ వ్యూస్ ఏంటండి? నాకు 1,315 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పోనీ వాళ్ళల్లో ఎంతమంది చూసినా ఒక 400-500 మంది అన్న చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అట్లా కాకుండా మరీ 60, 70 అని అంటారు. ఇప్పుడు అందరికీ మరి వంట ఛానల్స్ చేస్తే చూస్తున్నారు కదా. ఇంక వంటలు అంటే
ఫుల్గా చేసేసే వంటలు కాదుగా. మనం ఏదైనా సరే కమ్మగా వండుకొని ఇంట్లో తృప్తిగా తిన్నది ఏదైనా వంటే. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క వంట ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఎంకరేజ్ చేయమని నేను కోరుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే ఏమి చేయడానికి ఏం చేస్తాను, ఏదో ఒకటి చెయ్యాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొద్దిగానే వ్యూస్ వస్తాయేమో దాన్ని బట్టి చేద్దామని చూస్తే ఏమీ లేదండి. ఎలాగా నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉందండి, బాగా ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోదు కదండి. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేసి చేస్తూ ఉంటే నాకు కూడా ఏంటంటే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని వీడియోలు చూస్తున్నానంటే తెలిసిన వంటలే అన్నీ అలాగే నీళ్ళగా వంటలు వండినా, లేకపోతే తినటానికి కూడా తినే తిండి కూడా ఇంత తింటుంటే కూడా వేలల్లో వ్యూస్ వస్తున్నాయి కదండి వాళ్ళకి. మరి ఏంటి తేడా? ఇప్పుడు మీరు అనగానే సరికాదు కదా. ఇప్పుడు మీరు మంచిది అన్నమ్మా అంటే మీరు అసలు ఎంకరేజ్ చేయకుండా వెనకాలకు కొట్టి మంచి ఎంకరేజ్ చేశారనుకోండి, ఎవరు అలా తీయరు కదా. మరి మీరే ఇలా చేస్తుంటే ఇంక తీసేవాళ్ళు కూడా ఎలా చేస్తారండి? ఎవరికైనా చవటం తేలికే, పాటించటమే కష్టము. ఒకళ్ళని గబుక్కున అనేస్తారు, కానీ చేయటానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదిగో ఇట్లా ఉంటుంది అనమాట. అబ్బా వీడియోలు చాలా వరకు మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోలు ఓపెన్ చేసి చూడండి. 5 ఉంటాయి. ఏంటి అవి అంటే కుకింగ్ వీడియోస్, సినిమా రివ్యూస్, హెల్త్ టిప్స్, జనరల్ టాపిక్, ఇంకా ఇంకోటి ఏంటండి నాకు గుర్తే రావట్లేదు. ఇంకోటి ఏదో ఉందండి. 5 టాపిక్లు ఉన్నాయి. 5 టాపిక్ల్లో కూడా నేను చాలా వరకు అన్నీ, ఇప్పుడు సినిమా రివ్యూస్ అంటే ఇంతకుముందు సినిమాలు చూసి రివ్యూస్ చెప్పేదాన్ని. మామూలుగా హెల్త్ టిప్స్ అంటే నేను ఇంట్లో ఏవైతే పాటించానో అవి చెప్పి చేశాను. బయట వాళ్ళది ఎవరిది కూడా నేను ఏదైనా వర్క్ అయినా కూడా చెప్పను. నేను ఓన్లీ ఇంట్లో వాడే మాత్రమే పనిచేస్తేనే హెల్త్ టిప్స్ చెప్పాను. వంట వీడియోలు అంతే, నేను ఇంట్లో చేసే చెప్తాను. ఇప్పుడు అది చెడిపోనివ్వండి, లేకపోతే బాగా రానివ్వండి, ఎట్లన్నా ఉండనివ్వండి, నేను ఇంట్లో ఉండే చూసి చెప్తాను. జనరల్ టాపిక్ అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి నా చుట్టుపక్కల, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చుట్టూ ఏం జరిగినాయి అవి కూడా నాకు తెలిసినవే చెప్పాను. అంతేగాని మామూలుగా వేరేగా చెప్పనండి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. అప్పుడు ఒకసారి ఏమైందంటే కోడి పందాలు పెడుతుంటే కోడి పందాల కోసం తీసి పెడితే అవి రక్తం కనిపించిందని యూట్యూబ్ వాళ్ళు దాని మీద స్ట్రైక్, అంటే ఇదే ఫస్ట్ టైం కనుక ఇట్లా చెప్తాం పెట్టద్దని. అది నాకు అసలు తెలియదండి, అట్లా పెట్టకూడదని, రక్తం కనిపించకూడదంట అండి. అట్లా ఒకసారి అట్లా అయింది. అందుకని చెప్పి నేను ఏంటంటే మనది ఏదన్నా సొంతంగా ఉంటే తీసుకోవాలని చెప్పి అట్లా ఉంటుంది. ఒకసారి అంతే అయింది. ఎవరో ఇట్లాగే తన పేరు సోనమా ఏదోనండి గుర్తు రావట్లేదు. తను ఏంటంటే ఇలాగా క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి అని చెప్పి బాగోలేదు, చచ్చిపోయినట్టుగా చేసి మళ్ళీ ఆ వీడియో పెట్టినప్పుడు నేను ఎమ్మటే డిలీట్ చేసేసాను. అందుకని ఏయైనా సరే మనకు తెలిసినవి చెప్పాలి కానీ తెలియని చెప్పకూడదు అనేది అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యానండి. అందుకని ఏదన్నా సరే నాకు మంచిగా చెప్పాలి అనిపించింది అయితేనే నేను చెప్తాను తప్పితే లేదంటే నేను చెప్పనండి. ఇంత చెప్పుకుంటున్నా కానీ ఇంత ఇదిగా మీకు ఏదో ఒక వీడియోని వైరల్ చేయొచ్చు కదండి. ఒక్క వీడియోని ఇప్పుడు పొనగంటాకు ఫ్రై ఉంది, లేదు అంటే ఇది ఉంది కదండి పేన్ కొరుకుడికి నేపాలి గింజలు, లేకపోతే ఇంకోటి ఏంటండి తలతిరుగుడికి నిమ్మకాయ రసము, ఇవన్నీ ముందుకి 4-5 120 వీడియోలు తెస్తే 4-5 వీడియోలు, అది కూడా 25,000, 50,000, 53,000 అట్లా వచ్చినాయండి. ఏంటి 4 సంవత్సరాల నుంచి. అంతేనా? ఇప్పుడు మీకు మరి ఎట్లా ఒక్కొక్క వీడియో వైరల్ అవుద్దని అందరూ ఎట్లా చెప్పుకుంటున్నారు? నాది 1 వీక్లోనే అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కటి షేర్ చేస్తేనే కదండి ఎవరికైనా అయ్యేది, వైరల్ అయ్యేది. ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు, అలా అయిపోతూ ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఏదన్నా చేసి చెప్పాలని అంటే నాకు కూడా ఏంటంటే వ్యూస్ వస్తూ ఉంటే చెప్పబుద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని టిప్స్ ఉన్నాయండి, అవన్నీ ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ చేస్తున్నాను అనుకోండి, దానికి తగ్గట్టు వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసింది బయట ఎందుకు పెట్టుకోవాలి, అందుకని నేను సక్సెస్ అయ్యేంతవరకు ఇంచుమించు కొన్ని చెప్పనండి. ఎలాగోలా మీరు ఒక వీడియో కనుక వైరల్ చేస్తే ఎక్కువ నాకు నేనంతా మంచి వీడియోసే చేస్తానండి. నాకు తెలిసిన హెల్ప్ టిప్స్ కానీ లేకపోతే కుకింగ్ వీడియోస్ కానీ ఏదన్నా కానివ్వండి అలా చేస్తానండి. అంటే ఓన్లీ దాని మీద పెట్టాలంటే రోజు చెయ్యాలంటే ఒక టాపిక్ మీద ఎన్నో రావు కదండి. అందుకని చెప్పి నేను అట్లా చెయ్యట్లేదండి. సరే ఒకవేళ మాట్లాడి బోర్ కొట్టించానంటే ఏమనుకోవాకండి, ఎందుకంటే నా మనసులో మాట చెప్పాను. అయితే వీడియో కింద ఏదైతే ముందుకెళ్తున్నాయో 4-5 వీడియోలు అవి లింకులు ఇస్తాను, అవి చూసి దాంట్లో మీకు నచ్చింది ఒకటి వైరల్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.
చేస్తున్నానండి. ఎందుకంటే నాకు నమ్మకం అంతే, ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతానని. సరేనని మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి, ఎందుకంటే ఏది చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్.